మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. ఈ సినిమా సెట్కి నిర్మాత వస్తే మీరు అసలు భరించలేరంట, నిజమేనా? ఎప్పుడు నెవర్. అవద్దరు చెప్పద్దు. అబద్ధం చెప్తాను, నిజమే చెప్తాను. ఇప్పుడు మారారంట కొంచెం. లేదు, ఎప్పుడైనా సరే ఎవరు చెప్పండి. నా సినిమాకి ఫస్ట్ నాగార్జున ప్రొడ్యూసర్, నిన్నే పిల్లాడతాను. ఫస్ట్ మా బాస్ ప్రొడ్యూసర్. మా బాస్ ప్రొడ్యూసర్ అంటే మేమే ప్రొడ్యూసర్ కింద లెక్క. దాని తర్వాత నాగార్జున ప్రొడ్యూసర్, నిన్నే పిల్లాడతాను. దాని తర్వాత సింధూరు నేనే ప్రొడ్యూసర్. దాని తర్వాత చంద్రలేఖ, రాంప్రసాద్ గారు, జగపతి బాబు బ్రదరు, నాగార్జున గారు ప్రొడ్యూసర్స్. జగపతి బాబు బ్రదర్ రాంప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం పర్సనల్గా, మనిషిగా కూడా చెమ్మఫీ పర్సన్. ఆయన నేను కలిసే చేసాం ఆ సినిమా. నా పక్కనే ఎప్పుడు ఉన్నారు సినిమా జరుగుతున్నంతసేపు. అండ్ ఐ యూస్ టు లైక్ హిస్ కంపెనీ. చంద్రలేఖ తర్వాత అంతఃపురం చేశాం. జమినీ కిరణ్ అండ్ భరద్వాజ వాళ్ళిద్దరు బిజీ పీపుల్. వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు వచ్చేవారు సెట్కి. నేనే చూసుకున్నాను మొత్తం అంతా. మార్నింగ్ వాళ్ళు సెట్ చేసి వెళ్ళిపోయేవారు. అంతఃపురం తర్వాత సముద్రం చేశాం. సముద్రం భగవాన్ దానయ్య పుల్లారావు ప్రొడ్యూసర్స్. దే ఆర్ ఆల్వేస్ ఆన్ ద సెట్. నాకు ఏం మాత్రం నాతోటి నేను ఒకరోజు కంగారు పడి క్లైమాక్స్ చేసేద్దామన్నా సరే వాళ్ళు వచ్చి ఆపి, కొద్దిసారి మనం ఖర్చు పెడదాం, మీకు కావాలంటే చెప్పండి అని మళ్ళీ సో స్టార్ట్ చేసిన క్లైమాక్స్ని ఆపేసి గ్యాప్ ఇచ్చి మళ్ళీ షూట్ చేసాం. దివర్ దేర్ ఆల్వేస్. దాని తర్వాత మురారి రామలింగేశ్వరరావు గారికి నాకు సినిమా మధ్యలో బికాజ్ ఆఫ్ సమ్ అదర్ థింగ్ ఒక చిన్న ఐడియా డిఫరెన్స్ వచ్చింది. ఓకే. ఆ ఐడియా డిఫరెన్స్ పెరిగి పెద్ద అవ్వకుండా ఆయన చూజ్ చేశారు. వాళ్ళు బావమరిది ఉన్నారు బుల్సుబ్బారావుతో ఫస్ట్ నుంచి చేయించారు. ఆయన ఉన్నట్టు లాస్ట్ వరకు. మేము సినిమా అయిపోయిన తర్వాత మాట్లాడుకోలేదు. అంతేగాని ఆయన వస్తే నేను వస్తే ఆయన అని అనుకోలేదు. ఆ తర్వాత ఆయన ఏదో హర్ట్ అయ్యారని తెలిసింది. ఎక్కడో ఏదో అన్నారు, స్టేట్మెంట్లు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. నేను ఎక్కడ రిటర్నేట్ చేయలేదు, ఎక్కడ మాట్లాడలేదు. బికాజ్ నాకు ఇవాళకి కూడా రెస్పెక్ట్ నా అందరు ప్రొడ్యూసర్స్లో కల్లా. మురారి లాంటి సినిమాని నాతోటి తీయించాడు ఆయన. అంటే ఎక్కడ అడ్డం పడలేదు. ఐ వాజ్ లైక్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్. మురారి ఈజ్ ఫుల్ ఆఫ్ మై సెల్ఫ్. నేను ఎవ్వరికీ ఆన్సరబుల్ కాకుండా చేసిన సినిమా. వన్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. 3-4 నెలలు ఏ రకమైన ప్రెషర్ కానీ రెస్ట్రిక్షన్ కానీ లేదు. ఓకే. మురారి తర్వాత హిందీ అంతఃపురం, బోని కపూర్. తను బాగా బిజీ. సో నేనే ఉన్నాను సెట్లో, ఆయన లేడు. అప్పుడప్పుడు శ్రీదేవి గారు వచ్చి వెళ్ళిపోతుండదు, జోధ్పూర్లో ఎక్కడ. దాని తర్వాత ఖడ్గం, శంకర్ మధుమురళి నాకు ఫ్రెండ్, ఎప్పుడు నా పక్కనే ఉంటాడు. పొద్దున వచ్చి మేము ఇద్దరం కలిసి వెళ్తాం ఒకే కారులో. తనే మళ్ళీ తీసుకొచ్చి డ్రాప్ చేస్తాడు. సో అట్లా ఎప్పుడు నా పక్కన ఉంటాడు. హీ ఎంజాయ్స్ మేకింగ్ ఫిల్మ్. కానీ క్రియేటివ్ ఎక్కడ వచ్చింది, ఎవరితో వచ్చింది? కళ్యాణ్ గారు నాకు సందమం ప్రొడ్యూసర్, అది బాగా బిజీ. సో రోజుకి ఒకసారి వచ్చి అన్నయ్య మధ్యాహ్నం కనపడి వెళ్ళిపోతుంటాడు. ఇంక ఏ ప్రొడ్యూసర్ నేను రాకూడదు అన్నాను, ఏ ప్రొడ్యూసర్ ఇప్పుడు అందరూ చెప్తాను. ఓకే. అంటే ఏదైనా క్రియేటివ్ పార్ట్లో పొరపాటున ఇన్వాల్వ్ అయ్యి ఇలా చెయ్యారంటే మీరు చచ్చిన అసలు దాన్ని కాదు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మురారి సినిమా మహేష్కి అప్పటికి యువరాజు, వంశీ 2 డిజాస్టర్లు అయిపోయి మహేష్ ఎగ్జిస్టెన్స్ మీదే డౌట్లు వచ్చేస్తున్న టైం. ఓకే. అప్పుడు మురారి చేస్తాం. సో కొంచెం కంగారుగా అప్పటికి పవన్ కళ్యాణ్ దూసుకెళ్ళిపోతున్నాడు ఓ పక్కన. మురారి టైం. ఓకే. ఎక్కడ తెలియకుండా మొత్తం ఇండస్ట్రీలోనూ ఈ గ్రూప్స్ అన్నిట్లోనూ వీళ్ళిద్దరూ కాంపిటేటర్స్ అని వచ్చింది, మహేష్ అండ్ పవన్ కళ్యాణ్. మహేష్ కంపేర్ టు పవన్ కళ్యాణ్ డల్గా ఉన్నాడు ఆ టైంకి. ఓకే. అండ్ మురారి వాజ్ ద ఓన్లీ హోప్. మురారి మీద చెప్పడానికి డైరెక్టర్ పూర్తిగా కమర్షియల్ ఇంక్లినేషన్ ఉన్న డైరెక్టర్ కాదు మురారి డైరెక్టర్. ప్లస్ ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం వాళ్ళ దృష్టిలో. ఏం జరుగుతుందో తెలియట్లేదు. అది సాలిడ్ బౌండ్ స్క్రిప్ట్ పెట్టిన ఇది ఇలాగ హీరో ఇలాగా విలన్ అది కాదు. అండ్ ఏ వెరీ ఇన్విజిబుల్ విలన్. మనకి విజిబుల్ విలన్ ఉండాలి. ఇన్విజిబుల్ విలన్ ఒక వెరీ హైలీ కాంప్లెక్స్డ్ ఏరియాలో సినిమా ఇది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు మొత్తం ప్రొడక్షన్ సైడ్, హీరో సైడ్ ఒక సాంగ్ దగ్గర డిస్కషన్ మొదలైంది. అలనాటి రామచంద్రుడు అనే సాంగ్, పెళ్లి సాంగ్ డిస్కషన్. లాస్ట్ సాంగ్ మన తెలుగు సినిమా కమర్షియల్ ఫార్ములా ప్రకారం ఒక మాస్ సాంగ్ ఉండాలి. ఆంటీ కూతుర్రా తదా అని డ్యాన్స్లు చేయాలి. ఎక్కడ ఎలాంటిదైనా సరే డ్యాన్స్ చేయాలి. బమ్మంటే ఉండాలి.
అలా అంటే ఒక చోట మేము తీసుకొచ్చి ఏదో పెళ్లి పాట అన్నారు ఎవరికాడికి. నాకేమో తెలుస్తుంది ఈ సినిమాకి సాంగ్స్లో లాస్ట్ సాంగ్ కింద ఇలాంటి సాంగ్ ఉండాలి 100%. లేదా అక్కడ కృష్ణ గారి దాకా కూడా ఇప్పుడు ఆయన కదా అందరికీ పెద్ద దిక్కు. ఆయన కూడా పిలిపించి ఏంటి అబ్బాయి అయితే అన్నాను. సార్ 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ నాకు సంబంధించిన వరకు ఈ సినిమాకి ఇలాంటి ఒక పాట కావాలి. మహేష్ ఏమో చెప్పలేకపోతున్నాడు. బికాజ్ ఫర్ మహేష్ పెద్ద డైరెక్టరు, పైగా తను ఇష్టపడ్డ డైరెక్టరు, చెయ్యాలి ఏది చెప్తున్నాడు. ఒక పక్కన ఇది ఉందో పక్కన అది నా దగ్గర అప్పటికి లేపడానికి ట్రై చేస్తే నేను చెప్పాను ఇలా మహేష్ రామలింగేశ్వరం అంటే లింగేశ్వరం చెప్పాను. వీళ్ళేమో దీన్ని మా మాట ఎట్లా అని కృష్ణ గారి దగ్గర చెప్పాను. కృష్ణ గారు ఏంటి అబ్బాయి ఇలా ఉంది పరిస్థితి, లాస్ట్ సాంగ్ కమర్షియల్ సాంగ్ ఉండాలి, నువ్వు దాన్ని కాకుండా బాగు మీద ఇలాంటి ఎక్స్పెరిమెంట్ అయితే కష్టం కదా, కరెక్ట్ కాదు, దీన్ని ఏదైనా. సో 2 ఆప్షన్స్ ఉన్నాయి సార్ దీనికి. ఒకటి నన్ను ఈ పాట చేయనివ్వటం, చూడటం. నేను చెప్తున్నాను సార్ ఇది పాట క్లాసిక్ ఉంటుంది, కొన్ని డికేట్స్ పాటు ఉంటుంది. ఈ సినిమా కొన్ని అప్పుడే చెప్పాను డికేట్స్ పాటు ఉంటుంది. అలాంటి సినిమా చేస్తున్నాను నాకు తెలుస్తుంది. 2 ఈ క్షణం నేను ఎక్కడి నుంచి వెళ్ళిపోతాను. మీకు కావాల్సిన కమర్షియల్ సాంగ్ రికార్డ్ చేసుకుని కమర్షియల్ సాంగ్ షూట్ చేసుకుని పెట్టుకుని రిలీజ్ చేసుకుంటాం. ఓన్లీ నా పేరు వేయద్ది అంతే. సినిమా మీరు రిలీజ్ చేసుకో, ఐఎమ్ హ్యాపీ, ఐ డోంట్ మైండ్. మిగతా సినిమా అంతా ఫినిష్ చేసి చేస్తాం. అలాంటి అలా గుర్తుంది. సో నేను చెప్పిన ఆప్షన్కి ఒప్పుకోక మీరు చెప్పిన ఆప్షన్కి ఎలాగే నేను అది చేయలేను. ఆ చండాలం ఈ సినిమాలో వద్దని నేను అనుకుంటాను. మీరు అది కావాలి అని అనుకుంటే హ్యాపీగా బాబు కెరీర్ కాబట్టి, ఇప్పుడు ఇందులో నాకంటే కూడా తను కూడా ఇంపార్టెంట్ కాబట్టి, అతని కెరీర్ కాబట్టి అలాంటి పాట చేసుకుని నాకేం అభ్యర్థం లేదని చెప్పి అలా అప్పుడు రానంగా సార్ అలా కుర్తుంది మీరే చేయాలి. సరే ఓకే అయితే మీరు చేసుకోండి ఈ సినిమా ఈ పాట అని అన్నాడు ఆయన. ఓకే అండి. ఆ తర్వాత సినిమా అయిన తర్వాత ఎవ్రీబడి అప్రిషియేటెడ్, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అలాంటి టైంలో నువ్వు వంశీ మాట్లాడు మూర్ఖుడు అని అంటే ఇంక నేనేం చేయండి దండం పెడతాను. ఓకే సార్ థ్యాంక్ యూ అంటే. ఓకే అంటే ఇప్పుడు మీరు సో ఈ ప్రొడ్యూసర్స్ తోటి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటే ఇలాంటివి వస్తాయి నాకే వస్తాయి ఎక్కువ. ఎందుకంటే ఎప్పుడు కొత్త జోన్లో ట్రై చేస్తుంటాం కాబట్టి. నేను అనేది ఏంటంటే సార్ క్రియేటివ్ పార్ట్ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతే కనుక మీరు ఆ సినిమాని కిల్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు అనేది ఒక చిన్న అపవాదం ఉంది మీ మీద. కిల్ చేయడానికి అది మీరు ఎగ్జాంపుల్స్ చెప్పాలి. ఈ సినిమాని కిల్ చేశారు మీరు, వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అని కాకుండా ఇలా వేగ్గా అడిగితే ఎలా చెప్పగలరు ఏ సినిమా అది ఆలోచిస్తాం కదా. ఓకే. అండ్ మీరు ఇంతకుముందు డికేట్స్ పార్ట్ ఉంటుంది మురారి అన్నారు కదా, డికేట్స్ పార్ట్ గుర్తు చేస్తారు. ఎగ్జాక్ట్లీ అది హ్యాపెండ్. అండ్ గోవిందరావు అందరి వాడే విషయంలో కూడా మీరు స్టేజ్ మీద అదే చెప్పారు, 50 సంవత్సరాల పాటు ఈ సినిమా గుర్తుంటుందని. ఆ మాట స్టేట్మెంట్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే ఓకే ఎందుకు ఏం తేడా జరిగి ఉంటుంది ఆ సినిమాలో? అది ఇప్పుడు చెప్పలేము. ఇప్పుడు హీరో ఇమేజ్, నా స్టేట్ ఆఫ్ మైండ్, ఆ సినిమా వర్కింగ్ కండిషన్సా, లేకపోతే కొంతమంది క్యాస్టింగ్, ఈ డిస్టర్బెన్స్ క్యాస్టింగ్లో, సో రకరకాలు ఉన్నాయి. ఓకే ఓకే బట్ స్టిల్ ఇట్స్ నాట్ ఎ ఫెయిల్యూర్. యా మీరు అనుకున్న రేంజ్ రిజల్ట్ అయితే రాలేదు. అంత రావాల్సిన సినిమా అది మిస్ కొట్టింది. కొన్ని ఉంటాయి అదే ఫిగర్ అవుట్ చేసింది కానీ అది పైకి చెప్పగలిగేది కాదు. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.